లేదని చెప్పి నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎనీ క్వశ్చన్స్? అదే చెప్తా ఉన్నాను. 15వ తారీఖు లోపు మేము చెప్పిన వారు ఇచ్చినటువంటి హామీలు కానీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు కానీ వారు ఒకవేళ అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేసడమే కాదు, జీవితంలో మళ్ళీ పోటీ చేయను. దానికి వారు సిద్ధమా అడుగుతా ఉన్నాను. వారు ఫస్ట్ చెప్పింది డిసెంబర్ 9వ తారీఖు రోజు నేను అమలు చేస్తానని వారి నోట చెప్పారు, మేము అడగలే. దాని తర్వాత 100 రోజుల సమయం అసెంబ్లీ సాక్షిగా అడిగిండ్రు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత నాది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా వారే చెప్పిండ్రు. 15 ఆగస్టు వారే చెప్తా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, సరే అప్పటికీ చెప్పినాం, మీరు డిసెంబర్ 9 అన్నారు, 100 రోజులు అన్నారు, మేము 100 రోజులు సమయం ఇస్తామని చెప్పినాం. 100 రోజులు కాదు, ఈరోజు 5 నెలలు అవుతా ఉన్నది. ఇప్పటికి కూడా ఒక ప్రణాళిక ఏది, దానికి కావాల్సినటువంటి నిధులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి ఏ రకంగా సమకూరుస్తున్నారో కనీసం ఈ బడ్జెట్ సెషన్లో పెట్టమనండి. ఈరోజు వారి దగ్గర ఉన్నటువంటి నిధులు వారు ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం 63,000 కోట్ల రూపాయలు. కానీ ఇవన్నీ పూర్తి చేయాలంటే 5.5 లక్షల కోట్లు కావాలి. వారిచ్చిన మేనిఫెస్టో ప్రకారం, వారిచ్చిన వాగ్దానాల ప్రకారం ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు. ఆయన ఊకే పాకిస్తాన్ అంటాడు కదా, పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది, పాకిస్తాన్ బడ్జెట్ కూడా సరిపోదు ఇక్కడ. మరి ఈయనకు ఆయనకు మధ్యలో చీకటి ఒప్పందం ఏందో, మరి ఈయన ఎందుకు ఆయన రెస్పాండ్ కమ్మని ఆయన పేరు తీసుకొని మరీ ఛాలెంజ్ చేశాడు కదా. ఆయన పేరు తీసుకొని, కేసీఆర్ పేరు తీసుకోలేదు, ఇక్కడ మన కిషన్ రెడ్డి గారి పేరు తీసుకోలేదు, మా భారతీయ జనతా పార్టీ పేరు తీసుకోలేదు. ఆయన పేరు తీసుకునేది ఎవరిది? హరీష్ రావు పేరు తీసుకున్నాడు. మరి హరీష్ రావు కూడా రెస్పాండ్ అయ్యిండు. మరి ఫార్మేట్ ఏందో ఆయన తప్పుడు ఫార్మేట్ అంటున్నారు. ఈ రాజకీయ కేవలం సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడం కోసం, కేవలం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని, వారు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని, వారు ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలు మర్చిపోయే విధంగా సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి హార్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. నేను ఇలా ఒకటి ప్రశ్నిస్తున్నా, రేవంత్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంది? రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఆ రోజు మీ ద్వారా డిక్లరేషన్ ద్వారా ఇచ్చినటువంటి హామీలు కానీ, దాని తర్వాత మీరు గత అసెంబ్లీలో మీరు ఇచ్చినటువంటి 100 రోజుల సమయం లోపల పూర్తి చేస్తానటువంటి మరి గ్యారంటీలు కానీ, మరి రేపు మీరు చెప్తున్నటువంటి 15 ఆగస్టు విషయంలో కానీ ఒకదానికి ఒకటి పొందడం లేకుండా మీరు టైంని మీరు